హలో 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 మేడం, చెప్పండి మీ పేరు? మా పేరు సునీత. సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి చేస్తున్నా మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు 9 సంవత్సరాలు ఉండు, 2017లో పుట్టిండు. 2 నెలల్లో పుట్టిండు. ఓకే, అదే సరిగ్గా చదువుకోడు, చదువులో చాలా ఇది ఉన్నాడు. డేట్ చెప్పండి అమ్మా. ఏ తారీఖులో పుట్టాడు? 2017. 17 రెండో నెల తారీఖు చెప్పండి. తారీఖా 10 తారీఖు పుట్టిండు. 10/2/2017. టైం చెప్పండి, ఏ టైంకి పుట్టాడు మీ బాబు? పొద్దున 5:30కి. ఉదయం 5:30 ఏ ఊర్లో పుట్టాడు? అర్థం కాలే మేడం. ఏ ఊర్లో పుట్టాడు బాబు? ఇక్కడనే హైదరాబాద్ లోనే, జడ్జిఖాన్లా. సరేనమ్మా, బాబు సరిగ్గా చదువుకోవడం లేదంటున్నారు కదా. సరే, గురువు గారు చెప్తారు, వినండి. జాతకం ఎలా ఉంది అనేది మాట్లాడండి అమ్మా. మేడం. జ్యేష్ఠమన్నారు. అమ్మ బాగున్నారమ్మా? బాగున్నాం సార్. అమ్మా చెప్పండి అమ్మా. మా బాబు 2017లో పుట్టిండు సార్. అది ఓకే అండి. అంటే చదువా స్టడీనా? చదువులో చాలా ఇది ఉన్నాడు. పొద్దుననే అది బాదం అది పెడితే ఆయన అంత ఇంట్రెస్ట్ తో చదివాడు. చదవాడు రాయాడు కూడా. విద్యాస్థానం బాగా దెబ్బతిన్నమ్మా. స్థానాధిపతి బాగా దెబ్బతిన్నది. విద్యాస్థానం మీద కూడా శుభదృష్టి ఏం లేదు. విద్య సామాన్యంగా ఉంటుంది, విద్యాయోగం లేదు. కాకపోతే మీరు బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే కనుక పార్వతీదేవిని బాగా ఉపాసన చేయండి. అమ్మవారికి సంబంధించిన బాబు పేరు మీద అర్చన అది చేయించుకోండి. చేయించుకుని మామూలు అమ్మవారి టెంపుల్ అమ్మా, ఇది దుర్గాదేవి కానీ పార్వతీదేవి ఎవరైనా పర్వాలేదు, అక్కడ కుంకుమార్చన చేయించుకుని అక్కడ చేసిన కుంకుమను రోజు నుదుటిన ధరింపజేయండి. కొద్దిగా అన్ని పర్వాలుగా మంచిగా అంటే నెలకి సరిపడా నెలార్చన టికెట్ ఉంటుందమ్మా, అది కట్టండి. కడితే కొద్దిగా స్టడీ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే బాగా హై రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓ 10%, 10 నుంచి 30% దాకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. యోగం తక్కువ ఉన్నది కాబట్టి స్లోగా పనిచేస్తుంది పరిహారం. యోగం ఎక్కువ ఉంటే స్పీడ్ గా పనిచేస్తుంది అట్లా. ఓకే అమ్మా.